హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నేను న్యూ ఇయర్ సందర్భంగా కేక్ చేశాను. అందుకే ఈరోజు మీతో ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను. ఓరియో చాక్లెట్ కేక్ చాలా బాగొచ్చిందండి. మనకి బయట దొరికే కూల్ కేక్ లానే ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్‌లోకెళ్ళే ముందు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్‌లోకెళ్దాము. ఓరియో చాక్లెట్ కేక్ కోసం నేను ఒక 4 ప్యాకెట్లు తీసుకున్నానండి. పెద్దవి 30 రూపీస్‌వి. అవన్నీ తీసేసుకొని ఇందులో మధ్యలో ఏదైతే క్రీమ్ ఉందో అది పక్కకు పెట్టుకున్నాను. ఆ క్రీమ్ ఎక్కడ ఎలా యూజ్ చేస్తానో మీరు లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. తర్వాత మనం బిస్కెట్స్ అన్నీ ఒకటి మిక్సీ జార్‌లో వేసుకొని ఇట్లా స్మూత్ పౌడర్ లాగా తీసుకున్నాను. ఇందులో ఒక పెద్ద టేబుల్ స్పూనడు బేకింగ్ పౌడర్, చిన్న స్పూనడు బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ అవైలబుల్‌గా లేకపోతే బేకింగ్ సోడా అయినా మీరు ఒక పెద్ద స్పూనడు వేసుకోవచ్చు. ఇందులో కొంచెం మనం పాలు వేస్తూ మెల్లిగా నేను కలుపుకుంటున్నాను. సింగిల్ డైరెక్షన్‌లో మాత్రమే కలుపుకోవాలండి. చూసుకుంటూ కొంచెం కొంచెం కొద్దిగా పాలు వేస్తూ కలుపుకోవాలి. మనకి ఇలా సిల్కీ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీరు సింగిల్ డైరెక్షన్‌లో మాత్రమే మీరు కలుపుకోవాలి. మీరు తర్వాత మనకిప్పుడు ఓవెన్ లేకుండా చెప్తున్నాను కాబట్టి ఇలా అల్యూమినియం బౌల్ తీసేసుకొని, గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అప్లై చేసేసి పైన నేను మైదా పిండి వేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ అవైలబుల్‌గా ఉంటే ఖచ్చితంగా మీరు అదైనా పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర అది లేదు అనంటే ఇలా మీరు మైదా పిండి వేసుకోవచ్చు. తర్వాత ఆల్రెడీ నేను స్టవ్ మీద ప్రీహీట్ చేసి పెట్టుకున్నానండి మనం బేకింగ్ కోసం. అందులో మనం స్టాండ్ పెట్టేసి ఏదైతే మనము బ్యాటర్ మొత్తం పెట్టేసి బౌల్‌లో పెట్టుకున్నామో ఆ బౌల్ అందులో పెట్టేస్తే సరిపోతుంది. మనకొక 40-45 మినిట్స్‌లో మనకి బేక్ అయిపోతుందండి. ఈలోపు మనము చాక్లెట్ సిరప్ కోసం ఒక డైరీ మిల్క్ చాక్లెట్ పెద్దది తీసుకున్నాను. తీసేసుకొని ఇలా మొత్తం చిన్నగా స్మాష్ చేసేసుకొని ఇందులో కొంచెం పాలు వేశానండి. ఒక కప్పడి పాలు వేస్తూ అందులో మనకి ఈ చాక్లెట్ మొత్తం ఆ పాలల్లో కరిగే వరకు మనం బాగా వేడి చేసుకోవాలి. మనకి బాగా చాక్లెట్ కరిగిపోయాక కోకో పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ఈ టైంలో. ఈ కోకో పౌడర్ వేశాక మొత్తం మనకి దగ్గరికి రావాలండి. ఈ కోకో పౌడర్ మొత్తం మనకి బబ్లీగా ఉంది కదా, అది మొత్తం ఇందులో కలిసిపోయి మనకి ఇలా సిల్కీ టెక్స్చర్ వచ్చే వరకు, క్రీమ్ లాగా వచ్చే వరకు మనం బాగా ఉడికించుకోవాలి. ఇది కూల్ పెట్టుకుంటున్నానండి. పక్కకు పెట్టుకుంటున్నాను కొద్దిసేపు. ఈ టైంలో నేను షుగర్ సిరప్ కోసం 2 టేబుల్ స్పూన్లు నేను చక్కెర తీసేసుకొని అందులో వాటర్ వేస్తున్నాను. ఇలా మనం చక్కెర సిరప్ మొత్తం రెడీ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు మన కేక్ బేక్ అయిపోయింది 40 మినిట్స్‌లో. మీరు ఎలా చూసుకోవాలంటే నైఫ్ ఆర్ టూత్ పిక్ ఏదైనా అవైలబుల్‌గా ఉంటే అది కింది దాకా గుచ్చేసి మనకి దానికి అంటుకోకుండా పొడిగా వస్తే మన కేక్ కంప్లీట్‌గా బేక్ అయిందన్నట్టు. మనకి బేక్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి 10 మినిట్స్ కూల్ అయ్యాక నైఫ్‌తోని అంచులు మాత్రం ఇలా ఒకసారి అనుకున్నాక మనం ఇలా తీసేసుకోవచ్చు కేక్ అనేది. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా స్పాంజీగా వచ్చిందండి. తర్వాత మనం ఇప్పుడు లేయర్ కేక్ చేస్తున్నాం కాబట్టి నేను 2 పార్ట్స్‌గా డివైడ్ చేశానండి కేక్‌ని. నైఫ్‌తోనైనా, థ్రెడ్‌తోనైనా మీరు డివైడ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. ఇప్పుడు మనం ఏదైతే షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నామో ఆ షుగర్ సిరప్ అనేది బాగా అప్లై చేయాలి మొత్తం. ఇలా కొంచెం కొద్దిగా అప్లై చేస్తున్నాను. మొత్తం మనకి ఆ బ్రెడ్ అనేది పీల్చుకోవాలి మొత్తం. ఇది కూల్ కేక్ కదండీ. మనం చెప్పాను కదండీ ఇవి క్రీమ్ ఎలా యూజ్ చేస్తాననేది. ఈ క్రీమ్ ఇక్కడ మనం మధ్యలో పెట్టుకోవచ్చండి. ఇలా మధ్యలో నేను మొత్తం అరేంజ్ చేసేస్తున్నాను మధ్య లేయర్‌లో. ఇలా వన్ బై వన్ పెట్టేశాను. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఎందుకంటే వాళ్ళకి ఓరియో బిస్కెట్ అయినా, కేక్ చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇలా మొత్తం అరేంజ్ చేసుకున్నాక దాని మీద మనం ఏదైతే చాక్లెట్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నామో ఈ సిరప్ మొత్తం వేసేస్తున్నాను నేను. ఇలా మొత్తం అప్లై చేసేసి కంప్లీట్‌గా ఇలా మొత్తం మనకి కేక్ మొత్తం అప్లై చేసేసుకోవాలి. తర్వాత మనం ఇది మొత్తం అప్లై చేశాక ఫైనల్‌గా మనం ఇంకొక లేయర్ ఉంది కదండీ, ఆ లేయర్ కూడా దీని మీద పెట్టేసి దీని మీద కూడా మనం షుగర్ సిరప్ మొత్తం మనం కింద లేయర్‌కి ఎలా అప్లై చేసామో అలా షుగర్ సిరప్ అప్లై చేయాలి. అది స్కిప్ అయిపోయిందండి వీడియో. మనం షుగర్ సిరప్ అప్లై చేశాక మనం ఏదైతే చాక్లెట్ ఇంకా ఉందో అది మొత్తం రాసేసుకోవాలి. మొత్తం ఇలా అప్లై చేసేసేయాలి.
కేక్ చుట్టూరా మనకి సైడ్స్ కూడా ఉంది కదండి, ఆ సైడ్స్ కూడా మంచిగా నీట్గా మనం అప్లై చేసేస్తే మనకి కంప్లీట్ అయిపోతుంది. ఇలా మొత్తం కంప్లీట్ చేసేసానండి అప్లై చేసేసి. మనకు ఫైనల్గా ఇలా వచ్చేసింది కేక్ అయితే. ఈ టైంలో మనకి బిస్కెట్స్ ఉన్నాయి కదండి, కొన్ని బిస్కెట్స్, ఆ బిస్కెట్స్ మనకి హాఫ్ లాగా చుంచేసుకొని ఇలా మనం పైన మనం గార్నిష్ చేసుకోవచ్చు. ఇలా పైన పెట్టేస్తున్నాను. మీరేం స్పెషల్ చేశారండి న్యూ ఇయర్కి? నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలా తర్వాత మనకి చిన్న చిన్న చెర్రీస్ కూడా నేను ఇలా గార్నిష్ చేసేసుకున్నాను. ఇది ఒక హాఫ్ అన్ అవర్ నుండి 1 అవర్ వరకు మనం కూలింగ్లో పెట్టుకుందాము, కూల్ కేక్ కదా. తర్వాత మేము మిడ్-నైట్ 12 o'clockకి కట్ చేస్తాము. సో అందుకే చూపించలేకపోతున్నాను. ముందుగా అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ సేఫ్గా సెలబ్రేట్ చేసుకోండి ఈ 31st నైట్. సో సంతోషంగా అందరం హ్యాపీగా 2025ని ఆహ్వానిద్దాము. మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం అండి. Super guys, I'm happy New Year.